హైదరాబాద్ నగర పరిధిలో తొలి విడతగా 1,00,000 ఇళ్లు నిర్మిస్తామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి. అవసరమైతే 10 అంతస్తుల వరకు భవనాల నిర్మాణం చేపడతామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తుది డిజైన్లు ఖరారు చేస్తామన్నారు. హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నగరంలో అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు కొత్త డిజైన్లు సిద్ధం చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదలకు సౌకర్యవంతమైన ఇళ్లు నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా 1,00,000 ఇళ్లు నిర్మిస్తామన్నారు. 40 నుంచి 50 ఏళ్ల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. అవసరమైతే 10 అంతస్తుల వరకు భవనాల నిర్మాణం చేపడతామని పొంగులేటి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తుది డిజైన్లు ఖరారు చేస్తామని మంత్రి వివరించారు. యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కూడా కట్టలేదని కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ విమర్శించింది. ఒకవేళ కట్టినట్టు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. అయితే దీనిపై అధికార పార్టీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది. తాము మరో 2.5 ఏళ్లు అధికారంలో ఉంటామన్న మంత్రి పొంగులేటి ఈ కాలంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్లను నిర్మిస్తామని అన్నారు. ఈ క్రమంలోనే నగరంలో నిర్మించే ఇళ్లకు సంబంధించిన డిజైన్లను వేగంగా ఖరారు చేసి నిర్మాణం పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.